గుజరాత్ జిల్లాలో బయటకొచ్చిన సంచలన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నదిలో చేపల వేటకు వెళ్లిన గుజరాత్ జాలర్లకు 100 కిలోల బరువున్న భారీ శివలింగం లభించింది. భారత్ జిల్లాలోని కావి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. నదిలో బోట్లలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు ముందుగా వలలు వేశారు. కాసేపటి తర్వాత వలకు ఏదో బరువైంది చిక్కిందని వారు గమనించారు. ఏదో భారీ చేప చిక్కిందని భావించిన జాలర్లు వలను బయటికి లాగి చూడగా వారు కంగుతిన్నారు. ఎందుకంటే వలలో చిక్కింది అద్భుతమైన స్ఫటిక శివలింగం. దీంతో ఆ శివలింగాన్ని చూసి జాలర్లు ఆశ్చర్యపోయారు. 100 కిలోల బరువున్న శివలింగాన్ని జాగ్రత్తగా పడవ మీదకు చేర్చి తీరానికి తరలించారు. శివలింగం మీద పామును చెక్కినట్టు బయటపడింది. విషయం తెలిసిన స్థానికులు శివలింగాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈలోపు జాలర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ శివలింగాన్ని స్థానిక కమలేశ్వర్ మహాదేవ్ గుడి లేదా సమీపంలోని ఇతర శివాలయంలో ప్రతిష్ఠించాలని స్థానికులు భావిస్తున్నారు. ఇటీవలే కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోనూ అరుదైన విగ్రహాలు బయటపడటం సంచలనం రేపింది. వసుగూర్ గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా పురాతన శ్రీ విష్ణువు దశావతారం శివలింగాలు బయటపడ్డాయి. ఈ విష్ణువు విగ్రహం అయోధ్య రామ్లల్ల విగ్రహాన్ని పోలి ఉండటంతో భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఇటీవలే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. యావత్ భారతదేశమంతా రామనామ జపంతో ఊగిపోయింది. ఈ క్రమంలో హిందువులు పవిత్రంగా భావించే కృష్ణానదిలో అరుదైన దేవతామూర్తుల విగ్రహాలు బయటపడటం సంచలనంగా మారింది. విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో విష్ణుమూర్తి విగ్రహానికి 4 చేతులు కలిగి ఉన్నాయి. ఒకే పీఠంపై చెక్కి ఉన్న ఈ విగ్రహం చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలతో విష్ణువు దశావతారాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే అయోధ్య బాలరాముడి విగ్రహం సైతం ఇలాగే ఉండటం గమనార్హం. విగ్రహం చుట్టూ చాలా విగ్రహాలు చెక్కారు. ఇక ఈ విష్ణువు 4 చేతులుండగా 2 చేతులలో శంకు చక్రాలు, దిగువ చేతిలో ఆశీర్వాదాలను అందిస్తున్నట్లు ఉన్నాయి. ఈ విగ్రహం వెంకటేశ్వరుణ్ణి కూడా పోలి ఉంది. మరికొందరు ఇది శ్రీకృష్ణుడి విగ్రహం అంటున్నారు. ఏదేమైనా అయోధ్య ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇలా విష్ణుమూర్తి విగ్రహం, శివలింగాలు నదిలో నుంచి బయటపడటం శుభసూచకంగా భావిస్తున్నారు.